హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌరని మ్యూజిక్. లైల్ ఆఫ్ లెక్చర్ బుక్ నుంచి మనం లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో ఈ వీడియోలో 23rd లెసన్ నుంచి కొన్ని లెసన్స్ నేను అప్లోడ్ చేస్తాను. సో 23rd నుంచి ఇంపార్టెంట్ లెసన్స్ మాత్రమే నేను ఈ వీడియోలో పెడతాను. ఎందుకంటే అన్నీ ఇంతకుముందే మనకు అయిపోయినవి, సేమ్ లెసన్స్ సేమ్ నోట్స్ తోటి. లెసన్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ అందులో ఉన్న థియరీ అంతా కూడా ఇంతకుముందే మనం నేర్చుకున్నాం కాబట్టి అన్ని లెసన్స్ నేను పెట్టడం లేదు. సో మిగతా లెసన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగానే ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు అడగండి. సో 23rd లెసన్ అండ్ తర్వాత కొన్ని లెసన్స్ నేను ఇంపార్టెంట్ లెసన్స్ అన్నవి మాత్రం నేను పెడతాను. సో ఈ 23rd లెసన్ ఆర్ యూ స్లీపింగ్ అనే లెసన్లో మనకి 8th నోట్స్ వచ్చాయన్నమాట. 8th నోట్స్ ఆర్ క్వేవర్స్ అంటారు వీటిని. సో క్వేవర్స్ మ్యూజికల్ టర్మ్స్లో క్వేవర్ నోట్స్ ఆర్ 8th నోట్స్. ఓకే, సో ఈ 8th నోట్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఎలా ప్లే చేయాలి, వాటిని ఎలా కౌంట్ చేయాలి, ఎలా కౌంట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇంతకుముందు వీడియోలో నేను మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది 8th నోట్స్ గురించి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అయినా ఒకసారి నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, మామూలుగా మనకి హోల్ నోట్స్ ఉంటాయి కదా. హోల్ నోట్ ఉంటుంది. హోల్ నోట్ వాల్యూ ఎంత? 4 కౌంట్స్. తర్వాత హాఫ్ నోట్ ఉంటుంది, మినిమ్స్ అంటాము. హాఫ్ నోట్ వాల్యూ 2 కౌంట్స్. ఇది ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, ఆయన ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మీకు. దాని తర్వాత మనకి క్వార్టర్ నోట్స్ ఉంటాయి. క్వార్టర్ నోట్ వాల్యూ 1 కౌంట్ ఉంటుంది. తర్వాత క్వార్టర్ నోట్ని మనము 2తో డివైడ్ చేస్తే మనకు క్వేవర్స్ వస్తాయి. వీటినే 8th నోట్స్ అంటాము. ఓకే, ఎయిత్ నోట్స్ అనేటివి ఇలా ఉంటాయి. అయితే మనం రాసేటప్పుడు బీమింగ్ అంటాం అన్నమాట. బీమింగ్ నోట్స్ని బీమింగ్ చేయడం అంటారు. అయితే 8th నోట్స్ వచ్చినప్పుడు మనకి మ్యూజిక్లో 8th నోట్స్ వచ్చినప్పుడు సో సపరేట్గా ఇలా ఫ్లాగ్ అంటాం. ఇక్కడ సపరేట్గా రాశాను కాబట్టి ఫ్లాగ్ ఇచ్చాను వాటికి. సింగిల్ 8th నోట్ వచ్చినప్పుడు ఫ్లాగ్ ఇస్తాం మనం ఈ విధంగా. కానీ ఒకటే బార్లో మనకి 8th నోట్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, ఇలా సపరేట్గా ఫ్లాగ్ ఇస్తూ రాసే బదులు మనం ఏం చేస్తాము, బీమింగ్ చేస్తాము. బీమింగ్ అంటే ఈ 2 నోట్స్ని ఇలా ఒక లైన్ తోటి జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో వీటి వాల్యూ ఎంత? క్వార్టర్ నోట్ వాల్యూ అనమాట ఇది. ఓకే, క్వార్టర్ నోట్ వాల్యూ. ఇప్పుడు 2 8th నోట్స్ వచ్చాయి అనుకోండి. 2 8th నోట్ వాల్యూ ఎంత అంటే 1 క్వార్టర్ నోట్. అంటే 1 కౌంట్లోనే మనం ఈ 2 నోట్స్ని ప్లే చేయాలి. ఇప్పుడు ఇక్కడ నోట్స్ ఉంది కదా, సపోజ్ 4/4 టైమింగ్లో 4/4 టైమింగ్లో మనం నోట్స్ రాద్దాము. సి యాజ్ ఏ హోల్ నోట్గా రాద్దాము. అండ్ ఇక్కడ సిని క్వార్టర్ నోట్, డి అండ్ ఈ 8th నోట్స్. ఓకే, అండ్ ఎఫ్ని హాఫ్ నోట్గా రాద్దాము. తర్వాత సేమ్ సి డాటెడ్ క్వార్టర్ నోట్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఇందులో డిఫరెన్స్ నేను చెప్తాను. సి 4 కౌంట్స్ కదా, మనం సిని ప్లే చేస్తాము. 1 2 3
4 వరకు ఈ నోట్ని హోల్డ్ చేస్తాం. తర్వాత ఇక్కడ సి క్వార్టర్ నోట్ వచ్చింది, 1 కౌంటే ఇస్తాం మనం, 1 అంటాము. 2లో డి అండ్ ఈ మనం ప్లే చేయాలి. అంటే 2లో ఫస్ట్ కౌంట్లో మనము సి ప్లే చేస్తాము, సెకండ్ కౌంట్కి వచ్చేసరికి ఈ 2 నోట్స్ మనం ప్లే చేయాలి. ఈ ప్లే చేయాలి, డి ప్లే చేయాలి, ఈ కూడా ప్లే చేయాలి. ఎఫ్ యథావిధిగా 2 కౌంట్స్ కాబట్టి 3, 4 ఎఫ్కి వస్తుంది. ఓకే, సో 1 2 అంటే 1 2 3 4. ఒకసారి అలాగే చూడండి, 1 2. ఓకే, వింటున్నారు కదా, 1 2 3 4, 1 2 2. 2లోనే నేను 2 నోట్స్ ప్లే చేశాను, 2 8th నోట్స్ని నేను ప్లే చేశాను. అయితే 1 2 3 4 అని కౌంట్ చేస్తూ ప్లే చేయడం బిగినర్స్కి కష్టంగా ఉంటుంది. టెంపో అర్థం చేసుకోవడానికి, టెంపోలో ప్లే చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో దీన్ని మనం కాస్త సింప్లిఫై చేద్దాం, టైమింగ్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని 1 2 అని కౌంట్ చేస్తూ నేర్చుకునే బదులు సపోజ్ ఈ విధంగా నోట్ ఉందనుకుందాం, సి ఉందనుకుందాం, డి. ఓకే, ఇవే నోట్స్ ఇందాక మనం రాసాం కదా. సో దీన్ని ఏం చేద్దామంటే 1 అండ్ అందాం, 2 అండ్, 3 అండ్ 4 అండ్. ఓకే, సో సిని 1 అండ్లో మనం ప్లే చేద్దాము. సి 1 అండ్, 2 అండ్, 3 అండ్ 4 అండ్. ఓకే, సో ఇది మీకు ఈజీగా ఉంటుందన్నమాట కౌంట్ చేయడానికి. 1 అండ్, 2 అండ్, 3 అండ్ 4 అండ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హోల్ నోట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, 4 కౌంట్స్ ఇవ్వాలి. సో 4 కౌంట్స్ని ఇక్కడ 1 2 3 4 అని కౌంట్ చేసి ఇక్కడ 1 అండ్ 2 అండ్ అంటే మనకి టైమింగ్ సరిగా రాదనమాట, మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, టెంపో అవుట్ అయిపోతాము. సో మనం ఏం చేయాలి, క్వార్టర్ నోట్ వచ్చినా, హోల్ నోట్ వచ్చినా, హాఫ్ నోట్ వచ్చినా, 8th నోట్ వచ్చినా, 8th నోట్స్ ఉన్న ప్రతి లెసన్ని కూడా మీరు 1 అండ్ 2 అండ్ అని చదవండి. 1 అండ్ 2 అండ్ అని రీడ్ చేస్తూ ఆ నోట్స్ని ప్లే చేయండి. హోల్ నోట్ కూడా మీరు 1 అండ్ 2 అండ్ అనే కౌంట్ చేయండి. ఇక్కడ హోల్ నోట్కి 4 కౌంట్స్ కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే 1 అండ్, 2 అండ్, 3 అండ్ 4 అండ్ అని కౌంట్ చేద్దాం. ఇక్కడ ఇది 1 అండ్, దీన్ని 2, 2లో ఒక నోట్, అండ్లో ఒక నోట్ ప్లే చేస్తాం. ఇక్కడ 3 అండ్ 4 అండ్. ఓకే, సో 1 అండ్, 2 అండ్, 3 అండ్ 4 అండ్, 1 అండ్, 2 అండ్, 3 అండ్ 4 అండ్. డాటెడ్ నోట్ గురించి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో డాటెడ్ నోట్ అంటే ఏంటి, నోట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఈ నోట్లో నుంచి హాఫ్ వాల్యూని యాడ్ చేస్తున్నాం. డాట్ ఉంటే ఇక్కడ ఎంత నోట్ ఉంటే, ఎంత వాల్యూ నోట్ ఉంటే అంత వాల్యూలో నుంచి హాఫ్ మనం యాడ్ చేస్తున్నాం. సో ఇదేంటి, 1 కౌంట్ నోట్. క్వార్టర్ నోట్ వాల్యూ ఎంత, 1 కౌంట్. 1లో హాఫ్ డాట్ రూపంలో మనం యాడ్ చేస్తున్నాం. సో ఇది 1 ప్లస్ హాఫ్, 1 అండ్ హాఫ్ కౌంట్ మనం యాడ్ చేస్తున్నాం. అంటే దీనికి 1 అండ్ 2 వరకు అన్నమాట. 1 అండ్ 2 వరకు దీన్ని హోల్డ్ చేస్తాం. 2 అండ్ ఇక్కడ ఉంది చూడండి, 2 అండ్ ఇక్కడ ఉంది. ఓకే, అందుకే 8th నోట్ రాశాను. సింగిల్ కౌంట్, హాఫ్ కౌంట్ కాబట్టి 8th నోట్. ఇది 3 అండ్ 4 అండ్. అర్థమవుతుంది కదా. 1 అండ్ 2 అండ్ ఇక్కడ ఉంది, 1 అండ్ 2 వరకు, 1 అండ్ 2 మనం ఇక్కడ డాట్ రూపంలో యాడ్ చేసాం. సో 1 అండ్ 2, డాట్ ఈజ్ ద 2, 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్. ఇప్పుడు చూడండి, 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్, 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్, 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్. ఓకే, టైమింగ్ మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోనికి వెళ్దాం. ఈ లైలా ఫ్లెచర్ బుక్ 1 మనం ఫాలో అవుతున్నాము. అందులో 23rd లెసన్ ఆర్ యూ స్లీపింగ్ అనే లెసన్ ఉంది. సో ఇందులో 8th నోట్స్ వచ్చాయి మనకి. 8th నోట్స్ వచ్చాయి కాబట్టి మనము 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్ అని కౌంట్ చేస్తున్నాం. క్వార్టర్ నోట్స్ వచ్చినా, హాఫ్ నోట్స్ వచ్చినా మనం 1 అండ్ 2 అండ్ అనే మన టైమింగ్ అనేది ఇందులో కౌంట్ చేయాలి. సో కీ సిగ్నేచర్ కూడా 1 షార్ప్ ఉంది, అది F షార్ప్ ఉందన్నమాట. సో 1 షార్ప్ వచ్చినప్పుడు అది F షార్ప్. F షార్ప్ అంటే అది G మేజర్ అని దాని అర్థం, G మేజర్ స్కేల్లో ఉందని దాని అర్థం. ఆర్ ఈ మైనర్లో ఉండొచ్చు, మేజర్ ఆర్ మైనర్, జీకి రిలేటెడ్ ఈ మైనర్ కదా, అందులో ఉండొచ్చు. సో స్కేల్స్ మీకు కావాలంటే మన ఛానల్లో అన్ని స్కేల్స్ నేను పెట్టాను, ఆ స్కేల్స్ కూడా చూసి మీరు నేర్చుకోండి. లెసన్లోనికి వెళ్దాం. 1 and 2 and 3 and 4 and 1 and
2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and లాస్ట్ బార్స్ మీరు చూడండి, లాస్ట్ 2 బార్స్ ఉన్నాయి. అందులో లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ జీ వస్తుంది, తర్వాత డి వస్తుంది. కానీ ఆ డీకి అక్కడ రైట్ హ్యాండ్ ఓవర్ అండ్ పైన మనకి మెన్షన్ చేశారు. రైట్ హ్యాండ్ ఓవర్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పై నుంచి వెళ్ళి డీ ప్లే చేయాలి, అది దాని అర్థం అన్నమాట. సో 1 and 2 and 3 and 4 and ఓకే, 1 and 2 and 3 and 4 and సో ఇలాంటి కొన్ని పీస్లో వస్తూ ఉంటాయి, మ్యూజిక్లో వస్తూ ఉంటాయి. మనం వాటిలో కేర్ఫుల్గా ఉండాలి. రైట్ హ్యాండ్ ఓవర్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పై నుంచి వెళ్ళి ప్లే చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఓవర్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పై నుంచి వెళ్ళి ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఈ లెసన్ మళ్ళీ నేను ప్లే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లెసన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 24th లెసన్ ఈజీగానే ఉంటుంది. 24th లెసన్ నేనేమి పెట్టడం లేదు. 24th లెసన్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే 25th లెసన్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 26th కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాము. 27th లెసన్ నేను మీకు ఒకసారి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. 27th లెసన్లో మనకి ఇక్కడ సింగిల్ ఫ్లాట్ ఇచ్చాడు. సో 27th లెసన్లో మనకి టైం సిగ్నేచర్ యాడ్ అవుతుంది. 27th లెసన్లో టైం సిగ్నేచర్స్ గురించి ఇంతకుముందు నేను ఆల్రెడీ పెట్టాను, కానీ చూడండి 27th లెసన్లో నేను షార్ట్గా చెప్పేస్తాను. ట్రెబుల్ క్లెఫ్ పక్కన, అలాగే టైం సిగ్నేచర్కి పక్కన థర్డ్ లైన్లో మనకి లైన్స్ ఇలా ఉంటాయి కదా. థర్డ్ లైన్ పైన ఫ్లాట్ సైన్ ఉంది. సో ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు షార్ప్స్ ఫ్లాట్స్ గురించి నేను చెప్పాను. ఈ సైన్ని షార్ప్ అంటారు. షార్ప్ అంటే రైజింగ్ ఎ సెమిటోన్. షార్ప్ అంటే దాని అర్థం రైజ్ సెమిటోన్ లేదా హాఫ్ నోట్, హాఫ్ స్టెప్ అంటాం. అంటే ఏ నోట్ అయినా కానీ ఆ నోట్ మీద షార్ప్ ఉందనుకోండి, దాని పక్క నోట్ ఒక హాఫ్ నోటు పైన మనం ప్లే చేయాలి. అలాగే ఫ్లాట్ సైన్ ఉంది. ఫ్లాట్ సైన్ అంటే దీన్ని ఫ్లాట్ అంటాము. ఫ్లాట్ అంటే లోవర్స్ ఏ సెమిటోన్, దీన్ని న్యాచురల్ సైన్ అంటాము. న్యాచురల్ సైన్. ఈ న్యాచురల్ సైన్ అర్థం ఏంటంటే ఏ నోట్కైనా షార్ప్ లేదా ఫ్లాట్ ఇచ్చినప్పుడు ఆ నెక్స్ట్ నోట్ న్యాచురల్ నోట్ రావాలి. అంటే సపోజ్ బీ ఫ్లాట్ ఉందనుకోండి, బీ ఫ్లాట్ ప్లే చేసాము, బీ ఇలా నోట్ ఉందనుకుందాం, నోట్కి ఫ్లాట్ ఉంది. సో నెక్స్ట్ సేమ్ నోటే కానీ ఫ్లాట్ ప్లే చేయకూడదు, అక్కడ న్యాచురల్ నోట్ ప్లే చేయాలన్నప్పుడు మనకి ఏం చేస్తారంటే ఆ సైన్ని క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో క్యాన్సిల్ చేయాలంటే మనకి ఈ న్యాచురల్ సైన్ రాయాలి. అది షార్ప్ ఉన్న ఫ్లాట్ ఉన్న దానికి న్యాచురల్ సైన్ రాస్తే ఆ నెక్స్ట్ నోటు మనం ఫ్లాట్ ప్లే చేయకూడదు అని దాని అర్థం అన్నమాట. సో ఇక్కడ కీ సిగ్నేచర్లో మనకి 1 ఫ్లాట్ ఉంది. 1 ఫ్లాట్ అంటే అది బీ ఫ్లాట్. సో 1 షార్ప్ మనం నేర్చుకున్నాము అండ్ 1 ఫ్లాట్ మనం నేర్చుకున్నాము. సో 1 షార్ప్ వస్తే మాత్రం ఎఫ్ షార్ప్, 1 ఫ్లాట్ వస్తే మాత్రం అది బీ ఫ్లాట్. ఆ సైన్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. థర్డ్ లైన్ మీద ఉంటుంది చూడండి. బేస్ క్లెఫ్లో అయితే మనకి కింద సెకండ్ లైన్లో ఉంటుంది, కింద నుంచి బేస్ క్లెఫ్లో కింద బాటమ్ నుంచి సెకండ్ లైన్, ట్రెబుల్ క్లెఫ్లో బాటమ్ నుంచి థర్డ్ లైన్ పైన ఫ్లాట్ సైన్ అనేది ఉంటుంది. సో అది బీ ఫ్లాట్ అనమాట ఈ లెసన్లో. అండ్ 3-4 టైం సిగ్నేచర్ ఉంది ఈ లెసన్. సో ఇన్కంప్లీట్ బార్ లాస్ట్లో మనకి ఇన్కంప్లీట్ బార్ 2 కౌంట్స్ ఉన్నాయి. సో దట్స్ వై మనకి ఇది థర్డ్ కౌంట్ నుంచి లెసన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇందులో కూడా హాఫ్ నోట్స్ 8th నోట్స్ వచ్చాయి కాబట్టి మనము 1 and 2 and 3 and కౌంట్ చేసి ప్లే చేస్తే బెటర్.
1n 2n 3n 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 బి ఉంది అక్కడ. సో మన కీ సిగ్నేచర్లో బి ఫ్లాట్ ఇచ్చాడు కాబట్టి మనం బి ప్లే చేయడం లేదు, ఇక్కడ బి ఫ్లాట్ ప్లే చేస్తున్నాం. ఓకే, 1n 2n 3n 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 1n 2n. ఓకే, సో థర్డ్ లైన్లో థర్డ్ బార్ చూడండి. ఈ లెసన్లో థర్డ్ లైన్ థర్డ్ బార్ చిన్న సైన్ ఉంది మనకి, యారో మార్క్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సైన్స్ ఉంటాయి కదా, ఆ సైన్ లాగా ఉంది. సో దాన్ని యాక్సెంట్ అంటారు. దాన్ని యాక్సెంట్ అంటే ఆ సైన్ ఉన్న నోటు కొంచెం లౌడ్గా ప్లే చేస్తాం. మిగతా నోట్స్ కంటే ఈ సైన్, ఈ మార్క్ ఉన్న నోట్స్ని కొంచెం లౌడ్గా ప్లే చేస్తాం అనమాట. అంటే 1n 2n 3n 1n 2n 3n 1n 2n 3n 1n 2n. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ 28th లెసన్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది కూడా చాలా ఫేమస్ లెసనే. ఇందులో 1 షార్ప్ టైం సిగ్నేచర్ వచ్చింది. సో సారీ, కీ సిగ్నేచర్ 1 షార్ప్ వచ్చింది అంటే అది ఎఫ్ షార్ప్. సో ఇది జీ మేజర్లో లేదా ఈ మైనర్లో ఉన్నట్టు దీని అర్థం. సో ఎఫ్ షార్ప్ మనము ఎక్కడ ఎఫ్ నోట్ కనిపించినా మనం ఎఫ్ షార్ప్ ప్లే చేయాలి ఈ లెసన్లో. ఓకే, సో 28th లెసన్ ఇలా ఉంది. ఇది కూడా ఇన్కంప్లీటెడ్ బార్ లాస్ట్లో ఉంది కాబట్టి మనకు 4th కౌంట్లో ఈ లెసన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో 8 నోట్స్ ఉన్నాయి. 8 నోట్స్ ఉన్నప్పుడు మనం 1n 2n 3n కౌంట్ చేస్తున్నాం. సో 1n 2n 3n 4n 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 1n 2n 3n. ఓకే, సో ఇది 28th లెసన్ అనమాట. ఇది కూడా మీరు ఇలా 1n 2n కౌంట్ చేసి స్లో టెంపోలో మీరు ప్లే చేయండి. అండ్ దాని తర్వాత 29th లెసన్ కూడా ఈజీగానే ఉంటుంది. 29th లెసన్స్ మొత్తం కూడా స్టెకాటో నోట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు లెసన్స్లో మీకు చెప్పాను స్టెకాటో నోట్ ఎలా ప్లే చేయాలి అనేది. అండ్ 30th లెసన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. 31st లెసన్ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ కూడా రెండు 8 నోట్స్ వచ్చాయి కాబట్టి 31st లెసన్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది 2/4 టైం సిగ్నేచర్లో ఉంది. కీ సిగ్నేచర్ ఏమి ఇవ్వలేదు దీనికి. సో ఇది న్యాచురల్ కీ సి మేజర్లోనే అనమాట. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ మనకి సేమ్ నోట్ ఉంది, రైట్ హ్యాండ్ సేమ్ నోట్ ఉంది. సో అది డిఫరెంట్ నోట్ ఏం కాదు, ఒకటే నోటు 2 ఫింగర్స్ తోటి మనం ప్లే చేస్తాం అన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ తోటి రైట్ హ్యాండ్ థంబ్ తోటి మనము సేమ్ నోట్. ఎందుకంటే ట్రిపుల్ క్లెఫ్లో అదే మిడిల్ సి ఉంది, బేస్ క్లెఫ్లో కూడా అదే మిడిల్ సి ఉంది కాబట్టి మనము సేమ్ నోట్స్ ప్లే చేస్తున్నాం ఇక్కడ. సో 8 నోట్స్ వచ్చాయి కాబట్టి 1n 2n కౌంట్ చేస్తున్నాను. 1n 2n 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 1n. లాస్ట్ బార్ టైడ్ నోట్ ఉంది. ఓకే, సెకండ్ లైన్ కూడా సేమే. సో ఈ లెసన్ మీరు ఫస్ట్ రైట్ హ్యాండ్ సపరేట్గా చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సపరేట్గా చేయండి. అప్పుడు దాని తర్వాత హ్యాండ్స్ టుగెదర్ మీరు చేయండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో బిగినింగ్లోనే మీరు 2 హ్యాండ్స్ టుగెదర్ చేయకండి, ఎందుకంటే అది మీ ప్రాక్టీస్
స్పాయిల్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సపరేట్గా, రైట్ హ్యాండ్ సపరేట్గా మీరు చేసిన తర్వాతనే హ్యాండ్స్ టుగెదర్ మీరు చేయండి. సెకండ్ లైన్ కూడా సేమ్ ఇలాగే ఉంది, సేమ్ నోట్ 1 and 2 and 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 1 and ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఓవర్ అన్నారు, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పై నుంచి వెళ్ళి ఈ సీని మనం లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్లే చేయాలి. ఓకే, సో ఈ 31st లెసన్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నేను చెప్పినట్లుగా ఫస్ట్ హ్యాండ్స్ సపరేట్ చేయాలి, తర్వాత హ్యాండ్స్ టుగెదర్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ రోజుకి లెసన్స్. దాని తర్వాత లెసన్స్ అన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. 32nd, 33rd అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇందులో ఏమన్నా టఫ్ లెసన్స్ ఉన్నాయి, ఈ బుక్ 1లో టఫ్ లెసన్స్ ఉన్నాయంటే నేను మరలా ఇంకొక వీడియో నేను చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.